చాలా స్పష్టంగా అదే అక్కడ డెవలప్డేటెడ్గా ఉండి చెత్త అంతా అక్కడ వేసి టెంపుల్ ఉందని ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడతారేంటి? ఇట్స్ ఇన్ డెవలప్డేటెడ్ కండిషన్. వీ హ్యావ్ గివెన్ చెప్పాము అక్కడే ఏ అనుమతులు తీసుకోకుండా మేము ఎటువంటి పని చేయమని. అప్పుడు ఆ లాయర్ కూడా అదే మాట చెప్పాడు. మేము అడిగింది కూడా అదే, అనుమతులు లేకుండా చేయడానికి వీల్లేదని. ఆయన ఎందుకు మీ క్రిస్టియన్స్కి ఇప్పుడు దాకా ఎవరు ఎదురు చెప్పలా? మీరు తన్నితే తన్నించుకున్నారు. ఇంకా ఇంకా ఎన్నాళ్ళు అలాగా తన్నితే తన్నించుకుంటారా? తన్నించుకోవాలని మీ ఆశ. మీరు కేసులు పెడితే బెట్టింగ్ చేసుకోవాలా? పెట్టుకోండి, మీటింగ్లో పెట్టుకోండి. మేము దాడులు చేయము. మేము కోర్టు ద్వారానే వెళ్తాం, న్యాయస్థానం ద్వారానే వెళ్తాం. సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రాజ్యాంగాన్ని అనుసరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఒక భక్తుడిగా గుర్తు చేస్తున్నా, ఒక హిందువుగా గుర్తు చేస్తున్నా. మా హిందువులకి, మా హిందూ దళిత సోదరులకు దక్కవలసిన ఫలితాలు మతం మారిన వారికి దక్కడానికి వీల్లేదు. క్రైస్తవం తీసుకున్న వారికి, ఇస్లాం తీసుకున్న వారికి దక్కడానికి వీల్లేదు అని సుస్పష్టంగా ఉన్న దాన్నే మేము చెప్పడం జరిగింది. కాదంటే కోర్టులో తెలుసుకోండి. కోర్టులో ఆల్రెడీ నిర్వర్థంగా చెప్పేసింది. రాజ్యాంగాన్ని మార్చుకోగలిగితే రాజ్యాంగం మార్చుకోండి, అంతవరకు మోసు కూర్చోండి. అంతేగాని ఇలాగ దాడులు చేయటం, లేని దేవాలయం ఉందని చెప్పటం, రెవెన్యూ వాళ్ళు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మరి దానికి మీరు ఒక్క భాషలు చెప్పి ప్రజల్లో ద్వేషభావాన్ని కలిగించాలని చూడటం అది సమంజసం కాదు. మళ్ళీ దానికి ఏదో అర్ధరాత్రి చేశారు, భయపడి అన్నారు. ఎందుకు భయం? ఏం చేస్తారని భయం? పోలీసుకి శాంతి భద్రతల సమస్య రాకుండా మేము అనుమతులు తీసుకున్నాము. ఈ రకంగా మేము ఇక్కడ సైట్ క్లియర్ చేస్తున్నాము. ఇది మా ముహూర్తం, ఇన్ని గంటల సమయం పడుతుంది. సో ఒక 12 గంటల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది అని తెలియజేయవలసిన బాధ్యత మా మీద ఉంది. తెలియజేశాం. శాంతి భద్రతల్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి వారు పోలీసులు ఇచ్చారు. మళ్ళీ మే 3వ తారీఖు ఉదయం 7:14 అది ముహూర్తం. సూర్యుడు తెల్లారగానే రఘురామకృష్ణరాజు అక్కడ పూజా కార్యక్రమం అంటే స్పెసిఫిక్ శంకుని మరి శంకుస్థాపన అంటే ఆ గుడి ఫిజికల్ వర్క్ మొదలు పెడతాం. స్థలానికి సంబంధించిన వర్క్ అంతా చేస్తాం. ఇప్పుడు టెంపుల్ ఫిజికల్ వర్క్ స్టార్ట్ చేస్తాం 7:14 ఈ ముహూర్తం 7:14 పెట్టాం. మళ్ళీ అది చేసిన తర్వాత ఉదయమే మళ్ళీ ఇలా చేసుకున్నారని చెప్పి మళ్ళీ మీరు మాట్లాడుకుంటారేమో. మీ సోకాళ్ళు క్రీస్తు మేధావులు స్పెసిఫిక్గా అనవలసి వస్తుంది. అన్ని మతాలని సమానంగా గౌరవించేవాళ్ళం. కానీ మీరు విరుచుకు పడుతూ ఉంటే మా రావుల మీద, మా మతం మీద మీరు ఇలాగ విరుచుకు పడుతూ అబద్ధాలని ప్రచారం చేస్తూ దాడి చేస్తూ ఉంటే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రజలకు నిజాలు తెలియాలి. మతం మారిన వాళ్ళు పెట్టి కేసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తెలియచేయాలి. ఇదే కాదు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత మరి చాలామంది ఇప్పుడు దళిత క్రైస్తవుల హక్కుల కోసం, అసలు దళితుడు క్రైస్తవుడు కాకూడదు, 2 వేరు పదాలు, ఆ 2 పదాలని కలిపి మరి దళిత క్రైస్తవులు అని హక్కుల కోసం మాట్లాడుతున్న అధికారులు ఉన్నారు. మరి ఆ మాట్లాడుతున్న అధికారులు మరి అడ్డగోలుగా ప్రమోషన్లు వచ్చినాయి. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది, ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఉంది, 15% ఉంది. కానీ మరి ఇలా ఈ రకంగా మతం మారిపోయి మరి అక్కడ కూడా నిజమైన ఎస్సీల హక్కులకి ప్రమోషన్లో కూడా మరి ఈ రకంగా మతం మారి గండి కొడుతున్నారు. వారు కూడా కళ్ళు తెరిచి ఎవరెవరైతే రెగ్యులర్గా చర్చిలకు వెళ్తున్నారో, ఎవరెవరైతే క్రిస్టియానిటీ ప్రొఫెస్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చిన ప్రమోషన్ని డిమోట్ చేయాలి అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన ఇతర బీసీ ఓసీ వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు కూడా మరి ఇలాంటి దొంగ సర్టిఫికేట్లతో, దొంగ ఎస్సీ సర్టిఫికేట్లతో ఒక పక్క చర్చిలకు వెళ్తూ కూడా
హక్కులు లేకపోయినా కూడా ప్రమోషన్లు తీసుకుంటున్నారు. 15% మంది 15%లో కూడా నిజమైన హక్కుదారులు 2-3% ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మతం మారారు. మతం మారిన మీరు అర్హత లేకుండా మరి 80% మంది ఉన్న 52% ఉన్న బీసీలు, ఇంకొక 20% సేపు ఉన్న ఓసీల ప్రమోషన్లన్నీ కూడా మీరు తీసేసుకుంటూ ఉంటే వీళ్ళు గుడ్లప్పటి నుంచి చూస్తూ కూర్చోవాలా? మీరు కూడా మేల్కొనండి. బీసీ ఓసీ సోదరులారా మీరు కూడా మేల్కొనండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మీకు రావాల్సిన ప్రమోషన్లు అడ్డదారిలో వారు కొట్టేస్తున్నారు. ఇది నా వద్దకు ఒక పిటిషన్ రూపంలో కూడా వచ్చింది. ఆ పిటిషన్ టేకప్ చేయాలి భవిష్యత్తులో. కానీ ఎవరి హక్కుల కోసం వారు పోరాడాలి. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది. ఎస్సీలుగా ఉన్నవారు క్రిస్టియన్లుగా మారితే వారికి ఆ ఫలాలు ఉండవని. ఓకే, మేబీ ఉద్యోగం వచ్చినప్పుడు ఎస్సీగా నిజంగా ఎస్సీగా ఉండి మరి ఇప్పుడు రెగ్యులర్గా చర్చలకు వెళ్తూ ఇలాగ దళిత క్రిస్టియన్లు అనే పదాలను సృష్టించి వారి హక్కుల కోసం పోరాడుతూ మరి మాట్లాడుతున్న వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్. 80% మంది నోరు మూసు కూర్చోవద్దు. బీసీ సోదరులారా, ఓసీ సోదరులారా, నిజమైన దళిత సోదరులారా, మీరు మీ హక్కుల కోసం పోరాడండి. మతం మారి మీ ప్రమోషన్లు, మీకు రావాల్సిన ప్రమోషన్లు తీసుకుంటున్న వారిని ఉపేక్షించొద్దు. అయిపోయినాయి, ఉపేక్షించే రోజులు అయిపోయినాయి. నేను ఒక రాజ్యాంగబద్ధ పదాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మాట్లాడింది రాజ్యాంగబద్ధం కనుక రాజ్యాంగబద్ధంగా మీకు రావాల్సిన హక్కుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది కనుక ఇంత స్పష్టంగా విస్పష్టంగా నేను బాధ్యత ఎరిగి రాజ్యాంగం పట్ల భక్తి శ్రద్ధలతో ఈ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. నోరు విప్పకపోతే ఈ దాడులు ఇలాగే జరుగుతున్నాయి. ఇక అన్ని అనుమతులు తీసుకుని మేము నిర్మాణానికి ముందుకు వెళ్తున్నాం. గొంతేనమ్మా దేవాలయం అక్కడ లేదు, రికార్డులన్నీ స్పష్టంగా ఉన్నాయి. సో కాబట్టి ఎవరైనా తమకి మేము ఇందాక చెప్పినట్టు జోసెఫ్ని, జాన్ని, జార్జ్ని అయ్యా మా రామాలయం కట్టుకుంటాం మీ అనుమతి ఇవ్వండి అని అడగవలసిన దుస్థితి లేదు, ఉండదు. కోర్టు అనుమతులు, కోర్టు తీర్పు ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని మేము ముందుకెళ్తున్నామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ చిత్రాల ఆనంద్ని ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇమ్మీడియట్గా ఆ సర్టిఫికేట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ బీసీ ఓసీ నిజమైన అంటే మొత్తం మారని దళిత సోదరుల ప్రమోషన్ హక్కుల కోసం ఈ టీచర్లు కూడా, టీచర్లే కాదు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీ హక్కుల కోసం 80% ఉన్నాం. పోరాడాలి, తెలియచేయాలి, ప్రభుత్వ పెద్దలకు తెలియచేయాలి. సో ఇది మరొకసారి సంయమనం, మత సంయమనం అత్యంత అవసరం. మనం సెక్యులర్ దేశంలో ఉన్నాం. అన్ని మతాలని దయచేసి గౌరవించండి, అబద్ధాలను ప్రచారం చేయకండి అని మరొకసారి తెలియజేస్తున్నాం.